అనంతలో ఓల్వో బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ఓల్వోలో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ జరిగింది. పొగలొచ్చి అలారం మోగటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. రోడ్డు పక్కన వాహనం నిలిపివేసి ప్రయాణికుల్ని వెంటనే కిందకి దించేశాడు. అంతా దిగిపోయిన కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. ఘటనా స్థలాన్ని మంత్రి పరిటాల సునీత సందర్శించారు. హైదరాబాద్ నుంచి కలకత్తాకి బస్సు వెళ్తాంటే అంటే ప్రయాణికులంతా కేరళకి వెళ్తా ఉంటే ప్రయాణికులంతా కూడా ఇక్కడ జరిగిందంటే చాలా ఘోరంగా ప్రమాదం కూడా ఇక్కడ జరిగిందండి. నైట్ 1 గంటప్పుడు ఈ ప్రమాదం కూడా జరిగితేనే వెంటనే ఎస్ఐ గారు గార్లదిన్నె ఎస్ఐ గారు శ్రీనివాస్ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ సిబ్బందిని కూడా తీసుకొచ్చి వెంటనే ఇక్కడంతా కూడా ప్రయాణికులందరినీ కూడా కాపాడేందుకు ప్రత్యేకంగా ఎస్ఐ గారిని కూడా మేము కూడా అభినందిస్తున్నాం. ప్రయాణికులకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే డ్రైవర్ అనే వాళ్ళు కూడా మేల్కొని కొంచెం స్పందించారు కాబట్టి, అంటే కంప్యూటర్ వల్ల అది సౌండ్ రావడం చూసుకొని వెంటనే కూడా ప్రయాణికులందరినీ కూడా పారిపోమని కింద దిగి వెళ్ళిపోమన్నారు. అనంతపురం జిల్లాలో ఓల్వో బస్సు కాలి బూడిదైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. పొగలు రాగానే అప్రమత్తమైన డ్రైవర్ వాహనం నిలిపేసి ప్రయాణికుల్ని బస్సు నుంచి దించేశాడు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. చెప్పింది సార్ 1 o'clock జరిగింది. ప్రాబ్లం వచ్చింది. చూడండి, నేను చూడి మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూడి వెనకాల సైడ్ పెట్టి అంటే వెనకాల చూడబోదు అక్కడ ఫైర్ వచ్చింది. ఫైర్ ఎగ్జిక్యూషన్ ఉంది. ఫైర్ ఎగ్జిక్యూషన్లో ఆఫ్ చేసినాను పోనా ఎక్కువ అయిపోయింది. బట్ అలర్ట్ చేసిన ఐఎమ్ నాట్ సాల్వ్ ఇన్ ఫైర్, దట్స్ ఆల్ ఇన్ అలర్టెడ్ ఆల్ ప్యాసింజర్స్. అన్ని దిగని చెప్పి అన్నికి దిగేసి